ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఇవైతే సముద్రపు చేపలండి. మేమైతే సముద్ర చేపలు అయితే 2 kgs వరకు అయితే తీసుకున్నాం. వీటినైతే నీట్గా కడిగి పెట్టేసుకున్నామండి. వీటినైతే ఫ్రై చేసేసుకొని కూర ఎలా ప్రిపేర్ చేయాలో మీకోసం తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ కారం తీసుకున్నాను. పసుపు తగినంత వేసుకోవాలి. ఉప్పు ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను నేనైతే. టేస్ట్కి సరిపడా గరం మసాలా, నాకైతే 2 స్పూన్లు గరం మసాలా అయితే పట్టిందండి. నేనైతే 2 kgs అయితే తీసుకున్నాను కదా చేపలు, దానికి సరిపడా అయితే సరిపోతుంది. మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలపడం అయితే పూర్తయిపోయింది. ఇలా కలిపిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఈ చేప ముక్కల్ని అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ చేప ముక్కల ఫ్రైకి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఆ ముక్కలని వేసుకున్న తర్వాత హైలో పెట్టుకుంటే సరిపోతుంది. కలర్ చూడండి ఎలా వచ్చినాయో. ఇంకొంచెం కలర్ అయితే రావాలి. ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయినాయండి. వీటిని అయితే తీసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. చూడండి కలర్ అయితే బాగున్నాయి. వీటిని అయితే పక్కన అయితే పెట్టేసుకుంటాను. ఇలా మిగిలినవన్నీ వేసేసుకోవాలి. చేప ముక్కలు అనేవి వేసుకుని ఫ్రై అయితే చేసేసుకోవాలి. చేపల పులుసుకు కావలసినవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కొబ్బరి, జీరా, అల్లం, మెంతులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వీటన్నిటిని మిక్సీ అయితే చేసుకోవాలి గ్రేవీ కోసం. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. ఆనియన్, కరివేపాకు, వెల్లుల్లి, మిర్చి, అల్లం, టమాటో, కొబ్బరి, జీరా, మెంతులు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ అయితే చేసేసుకోవాలి.
కొంచెం బరక్గా అయితే చేసుకోవాలి, స్మూత్గా అయితే వద్దు. ఇట్లా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ మసాలా అన్నది. కలర్ మారే వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత పులుసుకు సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం టైం అయితే పడుతుంది వేగడానికి. వేగిన తర్వాత చింతపండు పులుసు, చేపల కూర చింతపండు పులుసు వేయాలండి కంపల్సరీగా, లేకపోతే నీసు వాసన వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చేపల పులుసు కోసం గ్రేవీ అయితే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. చేపల పులుసు కోసం గ్రేవీ అయితే ప్రిపేర్ అయితే అయిపోయిందండి. కొంచెం టైం అయితే పడుతుంది గ్రేవీ అయితే రెడీ అవ్వడానికి. కొంచెం వాటర్ వేసుకొని పులుసు ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది. ఇందులోని మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా చేపలు, అవైతే ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫ్రై చేయడం వల్ల ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుందండి, చికెన్ టైప్లో ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలా ఫ్రై చేసుకున్న ముక్కలు మొత్తం వేసేసుకోవాలి. ఫ్రై చేసిన చేప ముక్కలని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మొత్తం. గట్టిగా కలిపినా ఏం కాదండి, ఎందుకంటే అవి ముందుగా మనం ఫ్రై చేసాం కదా, డీప్ ఫ్రై చేసాం కదా, ఏం కాదు, ముక్కలు అయితే విరిగిపోవు. కలిపేసుకొని మొత్తం నీట్గా సర్దుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 10 minutes వరకు అలా వదిలేసామనుకో, ఆ ఫ్లేవర్ అనేది చేపలకు పడుతుంది. ఆ గ్రేవీ ఉంది కదా, దాని ఫ్లేవర్ అనేది పడుతుంది చేపలకి. ఫైనల్గా అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే సముద్రపు చేపలు తీసుకున్నాము, అసలు ముళ్ళంటూ ఉండవు దీంట్లో అయితే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.